దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 23వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఇంకొక దినము మన జీవితంలో అనుగ్రహించబడి ఉన్నది కదా. నిజంగా మన జీవితంలో చాలాసార్లు ఆప్షన్స్ అంటూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి రాసాం కదా, బిట్ పేపర్ అంటారు. ఈ బిట్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటే 1 2 3 4 ABCD ఆప్షన్స్ ఉంటాయి. మనం టిక్ పెట్టాలి. తర్వాత డాష్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆ ఒకటి రాస్తే చాలు. కనుక మెయిన్ పేపర్ మీద బిట్ పేపర్ మీద అంటే బిట్ పేపర్లో ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందుకనంటే మెయిన్ పేపర్కి జవాబు రాయాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇదైతే ఆన్సర్ కళ్ళ ముందు ఉంటుంది కానీ అన్నీ ఒకలాగే ఉంటాయి. కాబట్టి లాజికల్ థింకింగ్కి బిట్ పేపర్ ఇస్తూ ఉంటారు. అలాగే జీవితంలో 4 దశలు మనం ఉంటూ ఉంటాం. మొట్టమొదటిది కళలు కంటూ ఉంటాం. కళలు కంటానే ఉంటాం. కానీ ఈ కళల కండానికి నువ్వు మంచం మీద ఉండాలి. ఈ కళలు నెరవేర్చుకోవడానికి మంచం దిగాల. కానీ మంచం దిగడానికి ఒప్పుకో. కారణం ఏంటంటే ద రియాలిటీ ఆల్వేస్ అగెన్స్ట్ ద ఇమాజినరీ. అంటే నీ ఊహలకి నీ యథార్థతకి చాలా తేడా ఉంటుంది. కనుక చాలా విషయాల్లో మనము ఊహాలోకంలో బతికేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మొట్టమొదటిది. రెండవది, మనం అందరము చేసే మొట్టమొదటి పని ఏంటంటే చేద్దాం చేద్దాం చూద్దాం. కనుక రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి. చేద్దాం చూద్దాం అంటే ఎప్పుడు రేపు రేపు రేపు. సో రెండవ కేటగిరీ సో సింపుల్, చేద్దాం 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 చేద్దాం. ఇక మూడవ కేటగిరీ సో సింపుల్, వెరీ సింపుల్ వెరీ సింపుల్, నేను తప్పకుండా చేస్తాను. అందరికీ చెప్తూ ఉంటాం, రేపు నిజంగా తప్పకుండా నేను చేస్తాను. కానీ ఇది కూడా అబద్ధమే. తప్పకుండా చేస్తాను అంటాం కానీ ఒక్కసారి తాగుడుకు అలవాటు అయిపోయాక, ఒక్కసారి పద్ధతులకు అలవాటు అయిపోయాక, ఒక్కసారి నీవు అలవాటులోకి మారిపోయాక ఆ అలవాటుని మార్చుకోవడానికి మొట్టమొదట మారవలసింది ఎవ్వరూ కాదు, ఒక్కటే, నీ నిర్ణయం. నీ నిర్ణయము లేక నీ తీర్పు. అంటే ఏంటంటే సో సింపుల్, నేను ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అంటే సెట్ మైండ్. అంటే నేను ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అంటే నీవు మొట్టమొదట తీసుకునే నిర్ణయము ఎదుటి వారిని బట్టి కాదు, నిన్ను బట్టి. రెండవది, ఇది నేను ఖచ్చితంగా చేసి తీరాలి, దాని యొక్క పర్యవసానము అంటే రిజల్ట్ని బట్టి కాదు, నీ డెడికేషన్ బట్టి. మూడవది, నేను ఇది ఖచ్చితంగా చేసి తీరాలి, దానికి ఏమైనా కానీ ఎవరు ఏమన్నా అన్ని అంటే ఒకరితో నాకు సంబంధం లేదు, నేను ఇది చేసి తీరాలి. ఇక నాలుగవది, నేను ఖచ్చితంగా ఇది చేసి తీరాలి, కారణము ఇది చేయకపోతే నా వల్ల కాదు, నేను ఖచ్చితంగా ఇది చేసి తీరితేనే నాకు నెమ్మది అని నీలో నీవు ఒక మొండి వైఖరిని కలిగి, ఒక మొండి స్వభావాన్ని కలిగి, ఒక భావాన్ని కార్యరూపంలో చేయడమే యువర్ క్యారెక్టర్. అంటే నీ వ్యక్తిత్వము బయటికి వస్తుంది. దేన్ని బట్టి తెలుసా? నేను ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని నువ్వు ఏ రోజున సంకల్పము నీవు పొందుకుంటావో దాన్ని సంకల్పము సిద్ధించడము అంటారు. అంటే ఏది ఏమైనా, 600 వీరు వారైనా, ఎవరు ఏమైనా కూడా నేను చేస్తాను, ఈ పట్టుదల నీలో రావడం కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దాన్ని సెట్ మైండ్ అంటారు. అంటే మొట్టమొదట నీ మనస్సుని దృఢపరుచుకోవడము. అందుకనే యేసయ్య ఎన్నోసార్లు వాక్యం నిండా చెప్తా పడుతుంది, నీ మనస్సు సిద్ధమైన తర్వాత, నీ మనస్సు నీవు నెమ్మది పొందిన తర్వాత, నీవు చేయాలి అని నీకు బుద్ధి పుట్టిన తర్వాత. సరే, అంటే ఖచ్చితంగా, లేకపోతే చాలాసార్లు నీ మీద మోపబడుతుంది, నీ మీద రుద్దబడుతుంది, బలవంతముగా నీవు ఆ మార్గంలో వెళ్ళవలసిన పరిస్థితులు నీకు ఏర్పడతా ఉంటాయి. దీనిని విధి ఆడే వింత నాటకము అంటారు. జీవితము చేసే ఆ గొప్ప నటన ఆలయము అంటారు. కనుక చాలాసార్లు విద్య ఆలయం మాత్రమే కాదు, విద్యా ఆలయము, అదేవిధముగా గ్రంథ ఆలయము, దైవ ఆలయము, అదేవిధంగా హృదయము అనే ఆలయంలో దేనికి స్థానం ఇస్తున్నావో అది దేవుడు లక్ష్య పెడుతూ ఉంటాడు. ఏంటండి ఈరోజు వాక్యము? వాక్యమే 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 నేను చెప్తున్నాను. ఈరోజు వాక్యము, ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను.
ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఇంగ్లీష్ లో ఏముందంటే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నేను చదువుతున్నాను. నౌ హీ హ్యాడ్ టు గో త్రూ సమరయ. ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చెను. హీ హ్యాడ్ టు, నో ఆప్షన్. అంటే చాలాసార్లు జీవితంలో ఇక చాయిస్ ఇవ్వబడదు. నీవు ఖచ్చితంగా ఆ మార్గం గుండా వెళ్ళవలసిందే. నీవు ఖచ్చితముగా ఆ మనుషులతో ఉండవలసిందే. నీవు ఖచ్చితముగా ఆ స్థలంలో ఉండవలసిందే. నీవు ఖచ్చితముగా ఆ కాలము దాగి ఉండవలసిందే. కనుక ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు పైకి బ్రతికి ఉంటాము, కానీ లోపల కుంగిపోతాము. పైకి బ్రతికి ఉన్న లోపల వ్యసనానికి అలవాటు పడిపోతాము. పైకి బ్రతికి ఉన్న లోపల మనలో ఉన్న పట్టుదలని, అదే దాన్ని బట్టి మనుషులు ఒకటి ఒకటి సో సింపుల్, డిప్రెషన్కి లోనైపోయి పరిస్థితులకు తట్టుకోలేక, పరిస్థితులని ఎదిరించలేక, పరిసరాల్ని ఇమ్మడలేక డిప్రెషన్కి వెళ్ళిపోయి కృంగిపోయి, రెండవది వ్యసనాలకి ఏడవబడి, మూడవది ఆత్మహత్యకు గురి చేసుకుని, నాలుగవది బతికామన్న పేరు ఉంది కానీ జీవం ఉండదు. ఈ విధముగా మనం అయిపోవడానికి గల కారణము మన ఫాలెన్ నేచర్, మన పాప స్వభావం. అయితే ఏ రోజున అయితే దేవుడు మంచివాడు, ఆయన ఏదో బలమైన హస్తము మనల్ని బంధించి ఉంచింది కనుక ఆ బలమైన హస్తము క్రింద దీన మనస్సు కలిగి ఎదురు చూద్దాం అన్న సంకల్పము ఎంతమందికి కలుగుతుంది చెప్పండి. కనుక ఎక్కువ సార్లు దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం, దేవుణ్ణి నిందించే వారంగా ఉంటాం. దేవుడు అన్న మరుక్షణం మనం ఏమంటామంటే, అనుకున్నది జరుగుతుందా, మేము ఇలాగ ఆశపడుతున్నాము, ఆయన చేస్తాడా? అంటే దేవుణ్ణి మనం తక్కువ చేస్తాము, మనల్ని మనము ఎక్కువ చేసుకుంటున్నాం. కనుక చాలా విషయంలో దేవుని దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే, మన అవసరాలు తీరడానికి, కానీ ఆరాధించడానికి కాదు. జీవితము అంటే బ్రతుకు అనే బడిలో, గుండె అనే గుడిలో జ్ఞానము కేకలు వేస్తుంది. ఏమని? జ్ఞానము లేక ఎంతకాలం ఉంటారు? దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన ప్రతి మార్గములో ఆయన వెలుగు ఉంటుంది. అటు చెడ్డవారికి ఇటు మంచి వారికి కూడా నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. కనుక దేవుడు సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయినప్పుడు ఎలా కుదురుతుంది? అన్ని మార్గములలో, అనగా కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, లాభమైన, మరి ఏదైనా, మేలైనా, కీడైనా కూడా అన్ని విషయాల్లో దేవుడు ఉన్నాడు. ఏ రోజునైతే దేవుడు అన్న భావము నీవు కలిగి ఉంటావో, ఏ మార్గంలో నీవు నడిచి వెళ్ళినా కూడా ఆయన నీ వెన్నంటే ఉంటాడు. ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఆయన నీతో, నీవు ఆయనతో. ఈ సంబంధాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు మనము కొద్దిగా చరిత్రలోనికి వెళ్తే, ఆయన సమరయ మార్గముల గుండా వెళ్ళవలసి వచ్చింది. మొట్టమొదట పాత నిబంధనలో ఈ సమరయులు అంటే ఎవరు? అసలు ఈ సమరయ పట్టణాన్ని ఎవరు కట్టించారు? మరి కొంచెం అదే కదా ఎడ్యుకేషన్. ఏ రోజునైతే నీకు అవగాహన ఏర్పడుతుందో, మనము ఇక్కడ వాక్యము చూసినప్పుడు రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం, ఇక్కడ స్పష్టంగా ఏమని ఉంది మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా తప్పు అనేది చేయడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒకే ఒక మాట ఉంది. అష్షూరు రాజు బబులోను, గోత, అవ్వా, హమాతు, సెపర్వాయము ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో షోమ్రోను దేశమును స్వతంత్రించుకుని కాపురం చేసింది. అంటే ఈ షోమ్రోను సమరయ దేశము ఒకటే. ఎప్పుడైతే ఈ ప్రజలు ఏమయ్యారు? యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక దేవుడు వారి మధ్యకు సింహములను పంపించి వారిని చంపివేస్తున్నాడు దేవుడు అని అష్షూరు రాజుకి తెచ్చారు. అయితే అష్షూరు రాజు ఏం చెప్పాడు? ఒక యాజకుని పంపించి దేవుని మర్యాద వారికి నేర్పించమని. అయితే కారణం ఏంటంటే, షోమ్రోను నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం నుండి భయభక్తులు అన్నీ నేర్పించినప్పటికీ
వారు తమ మార్గములను విడిచిపెట్టుటకు వారు ఒప్పుకొనలేదు కనుక వారు తమకిష్టమైన మార్గములలో దేవతలను పూజిస్తూ వారు పూజారులను పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే అక్కడ మనం చూసినప్పుడు ఏ విధంగా అయితే ఒక ఆజ్ఞ చేశారు, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలవారై మీ శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపించును. కనుక మీరు భయభక్తులు కలిగి దేవుణ్ణి స్తుతించండి అని చెప్పినప్పటికీ వారు మాట వినలేదు. ఇంకా మనం చూస్తే రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనంలో మనం ఇలా ఉంది, యూదా రాజైన ఆషా ఏలుబడిలో 31వ సంవత్సరంన ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజు 12 సంవత్సరములు ఏలు ఒమ్రి. ఈ 12 సంవత్సరంలో ఈ ఒమ్రి షెమెరునొద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతని పేరును బట్టి షోమ్రోను అను పేరు పెట్టాడు. చూసారా? కనుక ఈ ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి దేవునికి కోపము పుట్టించి ఉండెను. కనుక షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టాడు. ఈ షోమ్రోనిని సమరయ అంటారు. ఇశ్రాయేలీలకు రాజధానిగా ఈ సమరయ దేశము ఉండేది ఆ రోజుల్లో. ఇక హోషేయ 6:9 మనం చూసినప్పుడు గిలాదు పాపాత్ముల పట్టణము ఆయను, అందులో నరహంతకుల జాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గములో నరహత్య. ఈ గెరిజీము ఆ మార్గములో వెళుతున్నప్పుడు షెకెము వస్తుంది అని చెప్పి అక్కడ చెప్పినట్లు మనం చూస్తున్నాం. కనుక చాలా విషయాల్లో మనం చూసినప్పుడు ఈ షెకెము ఈ షోమ్రోను పక్కన ఉన్నట్లు ఈ షోమ్రోను అని పాత నిబంధనలో రాయబడిన ఆ స్థలము సమరియగా మనము చూసాం. ఇంకా మనం చూస్తే చాలాసార్లు ఈ మార్గంలో వెళుతున్నప్పుడే కొన్ని మనకి కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి యాకోబు తన త్రోవను వెలుచునగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని, మనకి తెలుసు సౌలు పౌలుగా మారడానికి, సౌలు చంపేయడానికి వెళ్తుంటే దమస్కు మార్గంలో అతనికి దేవుడు దర్శనము ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఏ విధముగా అయినా కూడా నిన్ను నన్ను ప్రేరేపిస్తాడు. కానీ యేసు క్రీస్తు ప్రభువు వారు స్వయముగా తాను చెప్పిన మాటలు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం, యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులను పంపుచు వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళండి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇస్రాయేల్. కనుక స్పష్టముగా సమరయుల పట్టణంలోనికి వెళ్ళవద్దు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. మరి ఎందుకు ఆయన ఇప్పుడు వెళ్తున్నట్లు ఇంకా మనము చూసినప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకుని. చూసాం, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు యోదయ దేశం. అయితే ఈ యోదయ దేశమునకు గలిలయ దేశమునకు మధ్యన ఉన్నదే సమరయ దేశం. కనుక అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు యెరూషలేములోను యోదయలోను సమరయలోను గలిలయ భూదిగంతలలో, అంటే ఈ మధ్యలో ఉన్న బ్యారియర్స్ అన్నమాట. అయితే తనకంటే ముందుగా తన దూతలను పంపి బస చేయుటకు సమరయ గ్రామంలో ప్రవేశించారు. కానీ ఆయన యెరూషలేము వెళ్ళుచున్నాడు కనుక వారు ఆయనను చేర్చుకొనలేదు, సమరయలు చేర్చుకోలేదు. అయితే శిష్యులైన యాకోబు యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయమందామా? అప్పుడు దేవుడు వారిని గద్దించి మరి ఒక గ్రామమునకు వెళ్ళిది. చూసారా, సమరయులు ఆయనను చేర్చుకొనలేదు. ఇక మనం చూసినప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం, ఇక్కడ మనకి మంచి సమరయుని కథ మనకు కనబడుతూ ఉంటుంది. ఎలాగా అంటే సమరయులు అందరూ చెడ్డోళ్ళగా చాలాసార్లు మనం అలాగే మాట్లాడుతూ ఉంటాం మన మాటల్లో. కానీ ఇక్కడ నా పొరుగువాడు ఎవరు అని ఒకడు నీతిమంతుడిగా చూపించుకోవాలనుకున్నప్పుడు ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, యెరూషలేము నుండి దిగి వెళ్ళొచ్చు, ఎరికో నుండి యెరూషలేమునకు ఎక్కి వెళ్ళొచ్చు. దొంగల చేతిలో చిక్కెను, అతని బట్టలు దోచుకుని. కనుక యాజకుడు త్రోవను వెలుచుండెను, కానీ ప్రక్కగా పోయింది. లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి
పక్కగా పోయింది. అయితే సమయరయుడు ప్రయాణమైపోవచ్చు జాలిపడి నూనె ద్రాక్షారసం పోసి గాయములు కట్టి వాహనం మీద ఎక్కించి పూటకొల్లవని. అంటే నీ దేవుడు నీ మార్గంలో ఎదురు చూస్తూ ఉంటాడు కనుక ఎప్పుడూ కూడా ఆ మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు మనము ఇక్కడ ఇంకొక వచనం చూసినప్పుడు లూకాసు వార్త 17:11 ఎక్కడ ఉంది? ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. చూసారా? అంటే అక్కడ ఎప్పుడూ కూడా గలిలయ సమరయ యూదయ కనుక ఇంత హిస్టారికల్ గా ఈ ప్లేస్ మనకి కనబడుతుంది. ఇంకా చూస్తే ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్తుంది లూకాసు వార్త 4:42 ఉదయము అయినప్పుడు బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అయితే తమ్మును విడిచిపెట్టి పోకుండా ఆపు చేయడానికి ప్రయత్నం చేయించుగా క్రీస్తు యేసు ప్రభుల వారు స్పష్టంగా చెప్తున్నారు, నేను దేవుని రాజ్య సువార్త ప్రకటించవలసి వచ్చి ఉన్నది కనుక ఇందు నిమిత్తమే నేను చెప్తే we must recognize for what is the purpose of our journey. మనము ఎందు నిమిత్తము ఈ కార్యాలు చేస్తున్నాము. ఇంకా మనము కొంచెం నేర్చుకుంటే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము మనం చూసినప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక జీవితంలో ముగ్గురిని చెప్పి ముగిద్దాం. ఒకటి తీమై కుమారుడైన బర్తిమేయు గుడివాడు. అతను మైండ్ సెట్ చేసుకున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. అందరూ అతన్ని ఆపు చేయడానికి ప్రయత్నం చేశారు, అతను ఆగల. తన మైండ్ సెట్ చేసుకున్నాడు, ఎవ్వరు ఏమనుకుంటే నాకేంటి, ఎవరు నన్ను ఎలాగ చూస్తే నాకేంటి. చాలా విషయాల్లో ఆ నలుగురు ఏమనుకుంటారో బతికెత్తుకుంటాం, ఆ నలుగురి కోసం చింతపడుతూ ఉంటాం, ఆ నలుగురిలో ఒకళ్ళ ఉండడానికి ఏమి ఎరుగని నో 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 యూ షుడ్ హ్యావ్ ఎ ఫేస్ వాల్యూ. కనుక గుడివాడు చూపు పొందాడు. ఇక 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తన మైండ్ సెట్ చేసుకుంది, ఆయన అంగి అంచు ముట్టితే చాలు, ఆమె అద్భుతం పొందుకుంది. ఇంకా ఆ యొక్క కనానీయుల స్త్రీ వచ్చినప్పుడు తన కుమార్తె దెయ్యం పట్టి ఉంది అని చెప్పి ఆయన కుక్క అంటావా, రొట్టేస్తావా, చుట్టూ ఉన్నవారు పో అని చెప్పినా కూడా ప్రభువా అని ఆయన్ని ఆరాధించి తన బిడ్డని స్వస్థపరుచుకొని ఆమె దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున నీవు మనస్సుని దృఢపరచుకోగలుగుతున్నావా? నీ మనస్సుని సిద్ధపరచుకోగలుగుతున్నావా? దేవుని యందు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూడగలుగుతున్నావా? దేనికోసం ఆరాటపడుతున్నావు, దేనికోసం పోరాడుతున్నావు నాకు తెలియదు. వాక్యం విన్నావు, నువ్వు అవునన్నా వద్దన్నా కాలము దాని పని చేసుకుంటూ పోతుంది. ఏ రోజు కృంగిమాక, నేను నడిచి వచ్చిన మార్గం నేను చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్, ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్, ఐ డోంట్ వాంట్ టు అని చాలా అన్నాను. దేవుడు నడిపించాడు, అన్ని పక్కన పెట్టాను. ఎదిగేవాడు ఎప్పుడు వదులుతాడు, వదిగిన వాడు ఎప్పుడూ ఎదగలేడు. ఇది జీవిత సామెత. దేవుడు సమస్తము మేలు కొరకు చేస్తాడు. ఆ మేలును కీడులో కూడా నువ్వు గమనించాలి. కీడు వెనకాలే మేలు దాచి ఉంచుతాడు, చీకటిలోనే వెలుగును తీస్తాడు, శోధన వెనకే ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ ఎత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణ కారణంగా నీ కృపని ప్రకటించే వారంగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. thank you